గొప్ప యాక్టర్ ఇక లేదు. 300 సినిమాల్లో ఎంతో మందిని మెప్పించింది, ఎంతో ఆకట్టుకున్నది, శబాష్ అనిపించుకున్నది. ఎంతోమంది ఆర్టిస్టులతోని స్నేహం చేసింది, వాళ్ళను చల్లగా చూసింది. ఇప్పుడు ఉన్నట్టుండి తన నేల కూలుడుతోని మస్తు బాధపడుతున్నారు ఈ యాక్టర్తో కలిసిన ఎంతోమంది నటీనటులు. గొప్ప ఆర్టిస్ట్ అన్నారు, 100 సినిమాల నటించింది అన్నారు. తీరా చూస్తే ఈ చెట్టును చూపిస్తున్నారేంది అనుకుంటున్నారా? మేము ఇప్పటి వరకు చెప్పింది ఈ సెట్ గురించే. అవును, ఈ సెట్టే మహా గొప్ప ఆర్టిస్టు. 300 సినిమాల నటించింది. నటించుడంటే 300 సినిమాల్లో ఈ సెట్టు ఉన్నదని. ఈ సెట్టును సినిమాల్లో చూంచాలని దీని దగ్గర మస్తు షూట్లు చేసిండ్రు, పాటలు కూడా తీసిండ్రు. అందుకే ఈ చెట్టు కూడా ఓ యాక్టర్ అయిపోయింది. అందుకే దీన్ని సినిమా చెట్టు అంటారు. ఇది తూర్పు గోదావరి జిల్లా కోవూరు మండలం కుమారదేవమూర్ల గోదావరి ఒడ్డున ఉన్నది. ఈ సెట్టు ఇప్పటిది కాదు, 150 ఏళ్ల చరిత్ర ఉన్నది. కె విశ్వనాథ్, రాఘవేంద్రరావు ఈ సెట్టు దగ్గర షూటింగ్లు చేసిండ్రు. నాగేశ్వరరావు, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు చేసిన సినిమాలల్లో కూడా ఈ సెట్ ఉన్నది. 1976లో వచ్చిన పాడి పంటలు సినిమాతోని ఈ సెట్టుకు మంచి పేరు వచ్చింది. అటెంక శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు ఈ సినిమాలో కూడా ఈ సెట్ ఉన్నది. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సెట్టు నేల కూలుడుతోని మస్తు బాధపడుతున్నారు దీని దగ్గర షూట్ చేసిన వాళ్ళు, దీని గురించి తెలిసిన వాళ్ళు. ఒక 140 నుంచి 150 సంవత్సరాల వయసులో ఈ మహావృక్షం వల్ల కుమారదేవం అంటూ ఎక్కడ ఏ రకంగా ఉండేది అన్నది దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది. చాలా సినిమాలు తీశారు. ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్, ప్రతి డైరెక్టర్ కి కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్ గా ఉండేది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ ఒక కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అన్నా తీసుకోండి. మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి. ఈ చెట్టు వల్ల పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగినట్టు చేద్దాం, ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం. తెల్లారి చూసేటప్పుడు పోనీ దీన్నన్నా ఉన్న సకాన్ని ఏదో రంగా మనం కొంచెం ఇచ్చేద్దారని అనుకున్నాం. అయితే అది ఏమైందంటే అది కూడా తెల్లారేటప్పటికి అది కూడా పడిపోయి మొత్తం చెట్టు అంతా కూడా అయిపోయింది. కానీ సూషిన్ రానుల్లా మస్తు పెద్దగా ఉన్నది. అంత పెద్ద చెట్టు చరిత్రకే సాక్ష్యంగా ఉన్నది. అటువంటిది ఇట్లా పడిపోతే నిజంగానే ఆ యాక్టర్ ఇక లేరు అని చెప్పినట్టు బాధతోని చెప్పాల్సి వస్తున్నది. ఈ సెట్టు ఇక లేదు అని.